వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 19 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. 5 resistors each of 3 ohm are connected as shown in the figure. 1, 2, 3, 4, 5 resistors. ప్రతి రెసిస్టర్ కూడా 3 ohm ఇలా కనెక్ట్ చేయబడింది. క్యాలిక్యులేట్ ది రెసిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ P అండ్ Q. P నుంచి Q వరకు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ 3 రెసిస్టర్స్ కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే బిట్వీన్ ది పాయింట్స్ X అండ్ Y, ఈ X అనే పాయింట్ నుంచి Y అనే పాయింట్ వరకు, అంటే మొత్తం ఈ 5 రెసిస్టర్స్ కి కూడా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ముందు ఏ బిట్ చెప్తున్నాను. బిట్వీన్ ది పాయింట్స్ P అండ్ Q, ముందు PQ మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ 3 ohm ఉంది కదా, దీన్ని R1 అని, తర్వాత ఇలా ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇది R2, ఇది R3, ఇది R4, ఇది R5, లేదా మన ఇష్టం ఇది R1, R2, R3 అలాగే నేర్చుకోవచ్చు. జస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కోసం అంతే. ఇప్పుడు మనం P దగ్గర ఈ P నుంచి ఈ Q వరకు మాత్రమే క్వశ్చన్. P నుంచి ఇలా వచ్చిన కరెంటు ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఈ R4 ద్వారా కరెంటు వెళ్ళి ఇలాగ R5లోకి ఎంటర్ అయ్యి Qని రీచ్ అవుతుంది. అనదర్ పాత్ P నుంచి Qకి డైరెక్ట్ R2 ద్వారా కూడా ఇలా వెళ్ళిపోతుంది. క్లియర్? P నుంచి Qకి వెళ్ళడానికి ఇలా R4 ద్వారా వెళ్ళి మళ్ళీ R5 ద్వారా వచ్చి Q దగ్గర రీచ్ అవుతుంది. అంటే ఈ రెండింటిని సిరీస్ లో కనెక్ట్ చేసినట్టు సేమ్ కరెంట్ కదా వెళ్తుంది. అనదర్ పాత్ ఆఫ్ కరెంట్ డైరెక్ట్ గా ఈ 3 ohm అంటే R2, ఈ R2 నుంచి ఎలా వెళ్తుంది. క్లియర్? అంటే ఇప్పుడు R4, R5 ఆర్ ఇన్ సిరీస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇది సిరీస్ లో ఉంది కాబట్టి ఇంతవరకు R6 అనే దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనుకుంటే R4, R5 సిరీస్ లో డైరెక్ట్ గా యాడ్ చేసేవచ్చు. ఓకే, R4 అంటే ఎంత, 3 ohm, R5 కూడా 3 ohm, అంటే ఇది 6 ohm వచ్చింది. R6 అనేది 6 ohm వచ్చింది. ఇంకొక పాత్ ఇలా 3 ohm ద్వారా R2 ద్వారా వెళ్తుంది. అంటే ఇలా ఉంది పీకి క్యూకి, మీరు మధ్యలో జాగ్రత్తగా గమనిస్తే ఇలా ఉంది ఆ పాత్. అంటే ఈ P నుంచి స్టార్ట్ అయ్యి Q వరకు రీచ్ అయ్యే క్రమంలో ఒక పాత్ ఆఫ్ ది కరెంట్ ఇలా 6 ohm ద్వారా పాస్ అవుతుంది. దీన్నే మనం R6 అని అంటున్నాం. ఇంకొక పాత్ ఆఫ్ ది కరెంట్ ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చినట్టే 3 ohm ద్వారా పాస్ అవుతుంది. దీన్ని మనం R2 అని తీసుకున్నాం. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు R6 ఈజ్ ప్యారలల్ టు R2 అంటే దీనికి ప్యారలల్ ఫార్ములా యూజ్ చేయాలి. ప్యారలల్ కి ఏదైతే మనం ఫార్ములా రాస్తామో అది యూజ్ చేయాలి. ప్యారలల్ ఎలా తీసుకుంటాం మనం, దీన్ని 1 ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R7 అనుకుందాం. అంటే 1, 2, 3, 4, 5 అయిపోయి కాబట్టి 6 తీసుకున్నా, 6 అయిపోయింది 7 తీసుకుంటా అంతే. ఇక్కడ ఈ రెండు కదా ప్యారలల్ ఉన్నాయి, వాటి రెసిప్రోకల్స్ యాడ్ చేయడమే. 1/R6 ప్లస్ 1/R2, రైట్? ఈ 1/R6 అంటే 1 ఇది 6 ohm ప్లస్ 1 ఇది 3 ohm, అంటే ఎల్సిఎం వచ్చి 6 అవుతుంది. 6 1 jar 6, ఆ 1తో ఇది మల్టిప్లై చేద్దాం, 1 వస్తుంది. 3 ఎన్నిసార్లు 6 లో పోతుంది, 2 times 2 into 1 2 అవుతుంది. అంటే ఇది 3/6 అంటే 1/2. క్లియర్? 1/2. ఇది 1/R7, కానీ మనకు కావాల్సింది R7. అదే ఇక్కడ మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. దేర్ఫోర్ R ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ కేసులో R7. ఇది రెసిప్రోకల్ అయితే 2 ohm. P నుంచి Q వరకు మనం మార్చగలిగేటటువంటి అంటే రీప్లేస్ చేయగలిగేటటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చి 2 ohm. ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. బిట్వీన్ X అండ్ Y, X అండ్ Y మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. X దగ్గర ఇలా వచ్చినటువంటి కరెంట్ ఏమవుతుంది, ఇలా P దాకా వస్తుంది. ఇప్పుడు ఈ నెట్వర్క్ అంతా మనం తీసేసి 2 ohm పెట్టేసుకోవచ్చు కదా. ఎందుకంటే P నుంచి ఇలా తిరిగి ఇలా వెళ్ళినా ఎలా చేసినా కూడా అంతా మన 2 ohm విషయం తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మార్చుకుందాం.
అంటే మన వర్క్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ నుంచి వచ్చింది, ఇది 3 ఓము, ఇది పి నుంచి క్యూ వరకు మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది, ఇది క్యూ నుంచి వై వరకు. ఇలా చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఇది ఎక్స్, ఇది పి, ఈ పాయింట్ క్యూ, ఈ పాయింట్ వై. ఇప్పుడు చూడండి, ఇది క్వశ్చన్లో ఇచ్చిన 3 ఓం R1, 3 ఓం R1. ఇది కూడా క్వశ్చన్లో 3 ఓం R3, 3 ఓం R3. ఇప్పుడు పి నుంచి క్యూ మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2 ఓం అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. అంటే ఇదంతా ఈ సెట్ అంతా వాల్యూ కదా 2 ఓము. ఓకేనా? ఇగో 3కి ఫైండ్ అవుట్ చేసి 6 అని చెప్పాం. ఆ 6కి 3కి ప్యారలల్ చేసి మొత్తం 2 ఓం అని చెప్పాం. అంటే ఈ నెట్వర్క్ అంతా ఇందులో పాస్ అయ్యి ఇదంతా అంటే దీంట్లో ఉన్న ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంతా కూడా 2 ఓమే కదా. అది ఇక్కడ రాసుకోవచ్చు. అది R7 ఇండికేట్ చేస్తుంది. అది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. R1, R7, R3 ఇలా వెళ్ళి కరెంటు R1లోకి ఎంటర్ అవుతుంది. అదే కరెంట్ R7లోకి, అదే కరెంట్ R3లోకి ఎంటర్ అయ్యి వైన్ చేరుతుంది. అంటే మూడింట్లో సేమ్ కరెంట్ కదా పాస్ అవుతుంది. అంటే 3 దేంట్లో ఉన్నాయి చెప్పండి? రైట్, సిరీస్లో ఉన్నాయి. సో R1, R7 అండ్ R3 ఆర్ ఇన్ సిరీస్. ఇప్పుడు దీన్ని మన ఎఫెక్ట్ రేషియోస్ R8 అనుకుందాం. R8 అందాం. సిరీస్ కట్ అన్ని డైరెక్ట్గా యాడ్ చేసేవచ్చు. R1ని, R7ని, R3ని కూడా యాడ్ చేసేవచ్చు. వాల్యూస్ జాగ్రత్త చూడండి. R1 అంటే 3 ఓం, R7 ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం, అదే అక్కడ రాశాను 2 ఓం, R3 క్వశ్చన్లో ఇచ్చింది 3 ఓం. సో 3 + 2 5, 5 + 3 8 ఓం. దేర్ ఫోర్ R ఈక్వివలెంట్ R8, ఇది 8th రెసిస్టర్గా తీసుకున్నాను నేను, 8 ఓం. రైట్. సో ఫస్ట్ బిట్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చి 2 ఓం. సెకండ్ బిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చి 8 ఓం. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 19 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.